సిట్ కస్టడీకి చెవిరెడ్డి వెంకటేష్ లిక్కర్ కేసులో విచారణ తప్పుడు ఆరోపణలంటున్న వైసీపీ నేత. ఇవాళ బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హాజరవుతున్న రేవంత్, భట్టి, ఎమ్మెల్యేలు వివరాలు వెల్లడించనున్న మంత్రి ఉత్తమ్. కొండా మురళి ఎన్నికల ఖర్చుపై కాంట్రవర్సీ 70 కోట్లు ఎలా వచ్చాయన్న ఎర్రబల్లి ప్రదీప్. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ నేత. పాసమైలారంలో గుర్తించలేని స్థితిలో మృతదేహాలు, డిఎన్ఏ పరీక్షలకు ఏర్పాట్లు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన దామోదర రాజనరసింహ. సింగయ్య మృతి కేసు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ ఇవాళ విచారించనున్న హైకోర్టు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది, రోగులకు మెరుగైన సేవలు అందిస్తాం. తెలంగాణ సర్కార్కు జూనియర్ డాక్టర్ల లేఖ. కాగజ్ నగర్లో అక్రమ మద్యం సీజ్, గ్రామాలకు తీసుకెళ్తుండగా పట్టివేత. లిక్కర్ తరలిస్తోన్న వ్యక్తి అరెస్ట్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. గుంతకల్లో కార్మికుల ఆందోళన, రాత్రంతా వెలగని స్ట్రీట్ లైట్లు, వీధుల్లో అలుముకున్న చీకట్లు. ఎకరానికి 50,000 ఇస్తామంటూ మోసం చేశారు. కర్నూలు జిల్లాలో పత్తి కంపెనీ కుచ్చుటోపి, తీవ్రంగా నష్టపోయిన నక్కలమిట్ట గ్రామస్తులు. శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు ఇవాళ్టి నుంచి పునః ప్రారంభం. ప్రతిరోజు 1200 మందికి అవకాశం. ఇండోర్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు, జల్లెడ పట్టిన పోలీసులు, పరిసరాల్లో విస్తృతమైన తనిఖీలు. వంద కోట్లతో రోడ్డు నిర్మాణం, దారి పొడవునా మధ్యలో చెట్లు. బీహార్ జహనాబాద్ లో దుస్థితి. ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో పటిష్టమైన నిఘా, ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు. నేటి నుంచి పాత వాహనాలకు ఇంధనం బంద్. ఒడిశాలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన ప్రాణ నష్టం. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఊరట, సిలిండర్పై ₹58.50 తగ్గింపు ఈ రోజు నుంచే అమల్లోకి.